తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ 'వనిత నీకు వందనం'. ఈ కథ జానమాలిక మాసపత్రిక మే 2016లో ప్రచురితమైంది. రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. 'వనిత నీకు వందనం'. మాఘశుద్ధ దశమి బుధవారం కావడంతో అయినవల్లి వినాయకుడి గుడి చాలా రద్దీగా ఉంది. స్వామివారికి అభిషేకాలు చేయించుకునే భక్తులు, పిల్లలకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం నిర్వహించే భక్తులు, స్వామివారి దర్శనానికొచ్చే భక్తులతో గుడి కిటకిటలాడుతోంది. వెంకట్రావు కొడుకు గోపాల్‌కి అక్షరాభ్యాసం చేయించాడు. బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చి విశ్వేశ్వర స్వామి గుడి మండపంలో జనం మధ్య సర్దుకుని కూర్చున్నాడు. వెంకట్రావు భార్య పంకజం కొడుకు గోపాల్‌కి టిఫిన్ పెడుతోంది. గుడి ప్రాకారం లోపల నిర్మించిన మండపంలో భక్తులు బారులు తీరి ఉన్నారు పిల్లలతో. ఒక బ్యాచ్ పూర్తయ్యాక మరొక బ్యాచ్ పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తున్నాడు పురోహితుడు. అక్షరాభ్యాసం పూర్తయిన పిల్లల చేత మండపాలలో ఉన్న చిన్న పిల్లలకు పలకలు, బలపాలు, పుస్తకాలు పంచిపెట్టిస్తున్నారు తల్లిదండ్రులు. గోపాలకు కూడా కొంతమంది పలకలిచ్చారు. వెంకట్రావుకి కొద్ది దూరంలో పట్టుచీర కట్టుకుని, ఒంటి నిండా నగలు పెట్టుకుని ఒక ఆవిడ ముద్దులొలికే అబ్బాయిని నడిపించుకుని వస్తూ కనిపించింది. ఆమె వెనక యూనిఫారం వేసుకున్న ప్యూను పలకలు, పుస్తకాలు పట్టుకుని ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి చేత పిల్లలందరికీ పలక, బలపం, ఎక్కాల పుస్తకం, చాక్లెట్ బారు, మిఠాయి ఉండ, పప్పు బెల్లాలున్న ప్యాకెట్టు ఇప్పిస్తోంది ఆవిడ. ఆమె దగ్గరకు రాగానే వెంకట్రావు ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. గబగబా మొహం పక్కకు తిప్పుకున్నాడు ఆమె తనని గుర్తుపట్టకుండా. చిన్న పిల్లలకేసే ప్రత్యేకంగా చూస్తున్న పట్టుచీరావిడ ఇదేం గమనించలేదు. వాళ్ళ అబ్బాయి చేత చిన్నారి గోపాల్‌కి పలక, బలపం ఓ పెద్ద ప్యాకెట్ కూడా ఇచ్చింది. గోపాల్‌కి అన్ని వస్తువులు చూడగానే మొహం ఆనందంతో వెలిగిపోయింది. డాడీ, డాడీ చూడు అంటూ తన చేతిలోని వస్తువులన్నీ వెంకట్రావుకి చూపించాడు. గోపాల్ తల్లి పంకజం గోపాల్‌కి టిఫిన్ పెడుతుంటే వద్దని చేతిలోని పెద్ద చాక్లెట్టు ఓపెన్ చేసి తినడం ప్రారంభించాడు. వెంకట్రావు పట్టుచీరావిడ వెళ్ళిన వైపే చూడసాగాడు. పంకజం గోపాల్‌కు వచ్చిన పలకలు, పుస్తకాలు, మిగతా వస్తువులు అన్నీ ఓ బ్యాగులో సర్దసాగింది. 5 నిమిషాలు గడిచినా భర్త ఆ పట్టుచీరావిడ వెళ్ళిన వైపే చూస్తూ ఉండడం గమనించింది పంకజం. ఎవరైనా తెలుసున్నావిడ అలా చూస్తున్నారు? అడిగింది పంకజం. అబ్బే! ఏం కాదు. ఆ అబ్బాయి బాగున్నాడని చూస్తున్నాను అని నాలిక కరుచుకున్నాడు వెంకట్రావు. అవునులెండి. పొరుగింటి పుల్లకూర రుచని మన అబ్బాయిని ఏనాడు ఆప్యాయంగా దగ్గరకు తీసుకోలేదు. పరాయి వాళ్ళ పిల్లల గురించి మాట్లాడడానికి మాత్రం నోరొస్తుంది అంది పంకజం ఏసడింపుగా. ఆమె మాటలకి కంగుతిన్నాడు. తను వెంటనే మేలుకోకపోతే ఈ ఈదురుగాలి వాయుగుండంగా మారే ప్రమాదం ఉందని గ్రహించాడు వెంకట్రావు. ఆ! ఆ ప్రసాదం ఎన్ని ఉండలు తీసుకోమంటావు? ప్రసన్నంగా భార్యకేసి తిరిగి అడిగాడు వెంకట్రావు. 2 పులిహోర ప్యాకెట్లు, 4 ఉండలు తీసుకోండి. ఇదిగో వీడిని కూడా తీసుకెళ్ళండి అంటూ కొడుకుని భర్తకు అందించింది. విధి లేక కొడుకుని ఎత్తుకుని టిక్కెట్ల కౌంటర్ వైపు నడిచాడు వెంకట్రావు. వెంకట్రావు, పంకజం కూడా నలుపు రంగులోనే ఉంటారు. గోపాలు మరీ నలుపు కాకపోయినా చామంచాయిగా ఉంటాడు. తెల్లగా, బొద్దుగా ఉన్న పిల్లల్ని చూసినప్పుడల్లా వెంకట్రావు మనస్సు కలుక్కుమంటూనే ఉంటుంది. గణపతి ప్రసాదం తీసుకుని వస్తూ ఉండగా పట్టుచీర ఆవిడకు నమస్కరించి కారు వద్దకు వచ్చి వీడ్కోలు పలుకుతున్న ఆలయ కార్యనిర్వహణాధికారిని చూసి నిర్ఘాంతపోయాడు వెంకట్రావు. నెమ్మదిగా కొడుకుని తీసుకుని భార్య వద్దకొచ్చి ప్రసాదం ఇచ్చాడు వెంకట్రావు. ముగ్గురు ఉచిత అన్నదానం దగ్గరికి వెళ్ళి భోంచేసి 2 బస్సులు మారి ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం 3 గంటలయింది. ఆ రోజు రాత్రి వెంకట్రావు భార్య, కొడుకు ఆదమరచి నిద్రపోయారు. కానీ వెంకట్రావుకి నిద్ర రాక గతం కళ్ళ ముందు పదే పదే గుర్తుకు రాసాగింది. శివపురంలోని పరంధామయ్య కూతురు కాత్యాయనితో కొడుకు వెంకట్రావుకి సంబంధం స్థిరపరుచుకుని తాంబూలాలు కూడా పుచ్చుకుని వచ్చాడు జోగినాథం. 2 నెలల్లో వచ్చే మాఘమాసంలో పెళ్లి చేయడానికి ముహూర్తం కూడా నిశ్చయించుకున్నారు వియ్యంకులిద్దరూ.
అనుకోకుండా పరంధామయ్యకి హార్ట్ అటాక్ రావడంతో హైదరాబాద్ తీసుకువెళ్లారు. హార్ట్ ఆపరేషన్ చేశాక పరంధామయ్య కోలుకోవడంతో తిరిగి శివపురం తీసుకొచ్చారు. డాక్టర్లు ఆయన్ని 2 నెలల పాటు విశ్రాంతి తీసుకోమన్నారు. పరంధామయ్య పూర్తి మధ్యతరగతి కుటుంబీకుడు. 2 రైసు మిల్లుల్లో అకౌంట్ రాస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కూతురు కాత్యాయని బీఏ చదివించింది. కొడుకు కిరణ్ బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు. పెళ్లి పనులు ప్రారంభిద్దామనుకునేసరికి పరంధామయ్యకి హార్ట్ అటాక్ రావడంతో 2,00,000 వరకు ఖర్చయిపోయింది. వైశాఖంలో పెళ్లి చేద్దాం అని పరంధామయ్య కబురు చేస్తే, "వీలు కాదు. ఈ మాఘమాసంలోనే చేయాలి. లేకపోతే మేం వేరే సంబంధం చూసుకుంటాం" అని తెగేసి చెప్పాడు వెంకట్రావు తండ్రి జోగినాథం. ఇంటి మీద తెచ్చిన అప్పు 3,00,000 వరకు ఉంది. ఆ పాత ఇంటి మీద అంతకంటే అప్పు ఎవరు ఇవ్వరు. రైసు మిల్ యజమానుల దగ్గరికెళ్ళి అప్పు అడిగాడు పరంధామయ్య. జబ్బుపడిన మనిషి తమకు ఎక్కువగా ఉపయోగపడ్డని భావించిన యజమానులు చెరొక రూ. 1000 చేతిలో పెట్టి పంపించేశారు. అది చూసింది కాత్యాయని. తండ్రి దగ్గరికి వెళ్లి, "నాన్న, నా పెళ్ళికి తొందర లేదు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి" అని చెప్పింది. అలాగే అని కూతురికి చెప్పి తన ప్రయత్నాలు తాను చేయసాగాడు. ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం అవుతోందే గానీ ఎవ్వరూ ఆయనకి సహాయం చేయలేదు. 10 రోజులు గడిచాక ఒకరోజు నిద్రలోనే కన్నుమూశారు పరంధామయ్య. జోగినాథం గాని, అతని తరపున ఎవరూ కూడా వచ్చి పరంధామయ్య పిల్లల్ని పలకరించలేదు. తండ్రి దినవారాలయ్యాక మేనమామని తీసుకుని జోగినాథం ఇంటికి వెళ్ళాడు కిరణ్. "ఆ! చూడబ్బాయ్, మీ సంబంధం మేము వదులుకుంటున్నాం. ఎందుకనో మీ అక్క నష్టజాతకురాలనిపిస్తోంది. నిశ్చయితాంబూలాలు తీసుకున్న కొద్ది కాలానికే మీ నాన్నకి అనారోగ్యం చేయడం, ఆ తర్వాత చనిపోవడం జరిగింది. నువ్వేమో ఇంకా చదువులో ఉన్నావు. పెళ్ళయ్యాక మా అబ్బాయికి అచ్చట ముచ్చట ఏం జరుగుతుంది?" అన్నాడు జోగినాథం. "నేను అమ్మాయి మేనమావనండి. అన్ని బాధ్యతలు నేను వహిస్తాను. మీకు, మీ అబ్బాయికి గౌరవ మర్యాదలకు లోటు రాకుండా చూస్తాను" అన్నాడు కామేశం ముందుకు వచ్చి. "అబ్బే! ఇవన్నీ జరిగే పనులు కావయ్యా. నేను మా అబ్బాయికి వేరే సంబంధం చూస్తాను. ఇంక మీరు వెళ్ళండి" అన్నాడు జోగినాథం. జోగినాథం అనుకున్నట్లుగానే మాఘమాసంలో పంకజం మెడలో తాళి కట్టాడు వెంకట్రావు. 16 రోజుల పండుగ పూర్తవ్వకుండానే పంకజం తండ్రి చక్రధరం రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోయాడు. హ్మ్. దుక్కలాంటి మా నాన్న మీ సంబంధం వల్లే చనిపోయాడు. మీరే నష్టజాతకులు. మీరు మా ఇంట్లో అడుగుపెట్టాకే ఈ అనర్థం జరిగింది అని 2 రోజులకొకసారైనా భర్తని తిట్టిపోస్తూనే ఉంటుంది పంకజం. పంతానికి పోయి బంగారం లాంటి కాత్యాయనిని కాదల్లుకుని నోటెదురుసున్న పంకజం బారిన పడ్డానని వెంకట్రావు బాధపడని రోజు లేదు. ఇన్ని సంవత్సరాలు గడిచాక ఇప్పుడు కాత్యాయని కనిపించింది. అదీ ఒక ఉన్నతాధికారిణిగా. రాత్రి బాగా పొద్దుపోయాక నిద్రలోకి జారుకున్నాడు వెంకట్రావు. కాత్యాయని అయినవిలి నుండి ఇంటికి వచ్చింది. అక్షరాభ్యాసం ఫోటోలు వాట్సాప్‌లో భర్తకి పంపింది. కార్తీక్ వాటిని చూసి అభినందనలు తెలిపాడు. అతనిప్పుడు ఢిల్లీలో ఒక ముఖ్యమైన మీటింగ్‌లో ఉన్నాడు. ఉదయం శివాలయం మండపంలో వెంకట్రావు తనని చూడనట్లు మొహం పక్కకు తిప్పుకోవడం గమనించింది కాత్యాయని. వెంకట్రావుని చూడగానే హృదయం కోపంతో మండిపోయింది. పెళ్లి కుదుర్చుకున్నాక తన తండ్రిని ఎంత హింసించారో ఆమె గుర్తుకు వచ్చి కళ్ళు చెమర్చాయి. ముహూర్తం విషయంలో మొండిపట్టు పట్టి చివరికి తన తండ్రి ప్రాణాలు కూడా పోవడానికి కారకులయ్యారు జోగినాథ వెంకట్రావు. తన తమ్ముణ్ణి, మేనమామని కూడా చేదరించుకున్న ఆ కుటుంబం అంటే చాలా కాలం అసహించుకునేది కాత్యాయని. తండ్రి పోయాక పట్టుదలతో రాష్ట్ర సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి ఉత్తీర్ణత పొంది అసిస్టెంట్ మండల అభివృద్ధి అధికారిగా సెలెక్ట్ అయింది. అనతి కాలంలోనే ప్రమోషన్ సాధించి మండల అభివృద్ధి అధికారిగా పనిచేస్తోందిప్పుడు. ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యి శిక్షణ పొందుతున్నప్పుడు కార్తీక్ పరిచయమయ్యాడు. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం అతను పక్క మండలానికి అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్నాడు. జాతీయ స్థాయిలో కార్తీక్ పనిచేస్తున్న మండలం ఉత్తమ మండలంగా ఎంపిక కావడంతో జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీ వెళ్ళాడు కార్తీక్ ఆ అవార్డు తీసుకోవడానికి. అవును. అన్నీ మన మంచికే అంటారు పెద్దలు. ఆ విషయం నిజమే అనిపించింది కాత్యాయనికి ఇప్పుడు. వెంకట్రావుతో పెళ్లి జరిగుంటే తన పరిస్థితి ఎలా ఉండేదో. జీవితంలో ఏదో సాధించాలన్న పట్టుదల, కసి ఉండేవి కాదేమో. ఒక సాధారణ గృహిణిగా మిగిలిపోయేదేమో.
అంతా భగవంతుడి దయ అనుకుంది కాత్యాయని ఒక్క క్షణం కళ్ళు మూసుకుని. కార్తీక్ ఢిల్లీ నుంచి వచ్చాక స్థానిక ప్రముఖులు అతనికి భారీ ఎత్తున సన్మానం చేశారు. నా విజయానికి కారకులు ఎందరో ఉన్నారు. నా నియోజకవర్గం శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్, నా ఆఫీసు సిబ్బంది వీరందరి సహకారం వల్లనే మన మండలాన్ని రాష్ట్ర స్థాయి దాటి జాతీయ స్థాయిలో ఉత్తమ మండలంగా ఎంపిక చేయడం జరిగింది. నా విజయంలో మరో ముఖ్యమైన వ్యక్తి నా భార్య కాత్యాయని. నాకు ఎన్నో మంచి సూచనలిచ్చి, నాకు కావాల్సిన సమాచారాన్ని నెట్ ద్వారా సేకరించి నాకు ఎప్పటికప్పుడు అందించేది. దీనివలన నాకు ఎంతో సమయం ఆదా అయ్యేది. కాత్యాయని నా జీవిత భాగస్వామినవ్వడం నిజంగా నా అదృష్టం అన్నాడు కార్తీక్ నిండు హృదయంతో. ఒక నెల రోజులు గడిచాక పక్క మండలం ఎండీఓ సెలవు పెట్టడంతో కాత్యాయనికి అదనంగా ఆ మండలం బాధ్యతలు కూడా అప్పచెప్పారు. విద్యామంత్రి గారి పర్యటన 2 రోజుల్లో ఉండడం వలన అదనపు తరగతి గదుల భవన నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయో పరిశీలించడానికి వెళ్ళింది కాత్యాయని. పక్క మండలం విద్యాశాఖాధికారి రామశాస్త్రి కారులో దగ్గరుండి కాత్యాయన్ని తీసుకువెళ్తున్నాడు. రాఘవాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం ముందు ఆగింది కారు. ప్రధానోపాధ్యాయుడు వెంకట్రావు కారు దిగుతున్న కాత్యాయన్ని చూసి నిర్ఘాంతపోయాడు. మండల విద్యాశాఖాధికారి రామశాస్త్రి, హెడ్ మాస్టారు, వీరే మన కొత్త ఎండిఓ గారు కాత్యాయనీదేవి అన్నాడు వెంకట్రావు కేసి తిరిగి. అప్రయత్నంగా 2 చేతులు జోడించి, నమస్కారం మేడం అన్నాడు వెంకట్రావు. అతన్నక్కడ చూసి ఆశ్చర్యపోయిన కాత్యాయని, ఆ! నమస్తే అంది యాంత్రికంగా. రామశాస్త్రి, వెంకట్రావు కొత్తగా కడుతున్న భవనాన్ని చూపించారు కాత్యాయనికి. 10 నిమిషాల భవనాన్ని పరిశీలించి వెంకట్రావుకి కొన్ని సూచనలు చేసింది కాత్యాయని. అలాగే మేడం, మీరు చెప్పిన దాన్ని దగ్గరుండి చేయిస్తాను అన్నాడు వెంకట్రావు వినయంగా. పాఠశాల నిర్వహణ బావుందని మెచ్చుకుని రామశాస్త్రితో కలిసి కారెక్కి వెళ్ళిపోయింది కాత్యాయని ఇంకో గ్రామంలోని ఇంకో పాఠశాల చూడడానికి. కాత్యాయని కారు వెళ్ళిన వైపే చూస్తుండిపోయాడు వెంకట్రావు. పరిస్థితులు తుఫాన్లా చుట్టుముట్టి అతలాకుతలం చేసినా మొక్కవోని ధైర్యంతో వాటిని ఎదుర్కొని స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకున్న కాత్యాయనిని అభినందించకుండా ఉండలేకపోయాడు వెంకట్రావు. వనిత, నీకు వందనం, అభివందనం అన్నాడు వెంకట్రావు మనస్ఫూర్తిగా. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.